అందుకే హెబ్రీయులకు రాయబడిన లేఖ 3 అధ్యాయం 14 వచనంలో దేవుని వాక్కు సజీవమైనది, చైతన్యవంతమైనది, అది కత్తి వాదర కంటే పదునైనది, అది కీళ్ల మధ్య సంయోగ స్థానం వరకు ఛేదించుకొని పోవును అంటున్నాడు. పాత నిబంధనలో చూసినట్లయితే దేవుని యొక్క సందేశాన్ని ఆలకించిన అబ్రహాము అన్యుడు ధన్యుడిగా మారిపోయాడు. ఆయన జీవితంను ఒక దీవెనకరంగా దేవుడు మార్చాడు. ఎవరెవరైతే దేవుని యొక్క సందేశాన్ని ఆలకిస్తారో, హృదయంలో పదిలపరుచుకుంటారో, వాళ్ళ జీవితాలు ధన్యతని పొందుతాయి. దేవుని యొక్క సందేశం నీకు నాకు ఏమి ఇస్తుందంటే జీవమునిస్తుంది. నా మాటలు జీవమై ఉన్నాయని ప్రభువే చెబుతున్నాడు. ప్రియులారా, ఈరోజు మన జీవితాలు ఎందుకు చిందర వందరగా ఉంటున్నాయంటే దేవుని ఆలయానికి వెళుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని సందేశాన్ని వింటున్నట్టు అనుకుంటున్నాం, కానీ అది హృదయంలో పదిలపరుచుకోలేకపోతున్నాం. దేవుని యొక్క సందేశము ద్వారా మనం చూసినట్లయితే మనం ఆరోగ్యవంతులుగా మారుతాము, ఆనందంగా తయారవుతుంటాము, ఆశీర్వాదపూర్వకంగా తయారవుతుంటాము. కావున ప్రియులారా, దేవుని యొక్క సందేశాన్ని